హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు సాయి టెక్ గురు తెలుగు. ఈ వీడియోలో మనం MI11 ఒక అన్బాక్సింగ్ వీడియో మనం చూద్దాం ఫ్రెండ్స్. అసలు MI11లో స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, అసలు మన బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇప్పుడు చెప్తాను ఈ కంప్లీట్ వీడియోలో. సో మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ ఫోన్ గురించి కానీ తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో వీడియోలో మీకు క్లియర్గా ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా అన్నీ మెన్షన్ చేస్తాను, ఏ వెబ్సైట్లో తీసుకున్నానో కూడా అవన్నీ మీకు చెప్తాను కంప్లీట్గా. సో తప్పకుండా ఫ్రెండ్స్, అలాగే నా ఇంగ్లీష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా ఇంగ్లీష్ ఛానల్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఇలాంటి కంపారిజన్ నేను తప్పకుండా చేస్తూ ఉంటాను రియల్మీ X7 ప్రోతో పాటు. నా దగ్గర రియల్మీ X7 ప్రో ఉంది, మళ్ళీ OnePlus 8T కూడా ఉంది. సో ఈ పెద్ద పెద్ద ఫోన్స్తో ఈ MI11 ఎలా ఉంటుందో కంపేర్ చేస్తాను మళ్ళీ సపరేట్గా. సో ఈ MI11 వచ్చేసి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. సో ఈ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనేది మనకి టాప్ హై అండ్ ప్రాసెసర్. సో చూసాక ఫ్రెండ్స్, ఇక్కడ MI11 బాక్స్. సో చూడడానికి చాలా స్లిమ్గా ఉంటుంది బాక్స్, ఎందుకంటే నేను ఆర్డర్ చేసిన మోడల్కి ఛార్జర్ లేదు, కానీ MI11లో వేరే ఆప్షన్ కూడా ఉంటుంది ఛార్జర్తో పాటు. సో కానీ వాళ్ళు ఛార్జర్, నా దగ్గర ఆల్రెడీ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. సో అందుకే నేను ఛార్జర్ యాడ్ చేసుకోలేదు కొనేటప్పుడు ఈ ఫోన్ని, MI11ని. సో దీని కాస్ట్ వచ్చేసి దాదాపు ఒక 40,000 పడింది ఫ్రెండ్స్ ఈ MI11 కాస్ట్. సో ఈ వెబ్సైట్ ఆర్డర్ చేసింది ఆలీ ఎక్స్ప్రెస్ నుంచి వెళ్ళి. సో మనకి ఈ ఫోన్లో మనకి కేస్ కూడా ఇస్తారు, కేస్తో పాటు సిమ్ కార్డు. సో అంతకుమించి మనకి ఏముండవు ఈ ఫోన్లో, కేబుల్ కానీ ఛార్జర్ అడాప్టర్ కానీ అలాంటివి ఏముండవు ఈ ఫోన్లో, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది కాబట్టి నేను తీసుకోలేదు ఆ ఆప్షన్. కానీ ఈ ఫోన్ మాత్రం 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది MI11. సో ఈ ఫోన్ పైన నేను దాదాపు చాలా వీడియోలు మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, అన్ని కంపేర్ చేస్తూ వేరే ఫోన్స్తో. కానీ డిస్ప్లే గురించి కానీ కెమెరా గురించి కానీ చాలా డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలి ఈ MI11 ఒక స్మార్ట్ ఫోన్ గురించి. సో మీరు కనుక ఇప్పుడు ఈ ఫోన్ కొంటే తప్పకుండా మీరు ఈజీగా ఒక 3 to 4 years ఈ ఫోన్ని కంటిన్యూస్గా వాడగలుగుతాను. ఎందుకంటే మనకి ఫోన్లో చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనేది. అది చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఈ ఫోన్ అసలు అవ్వనే అవ్వదు, ఎందుకంటే చాలా టాప్ హై అండ్ ప్రాసెసర్ కాబట్టి మనకి తప్పకుండా ఈ ఫోన్ ఈజీగా ఒక 3 to 4 years వర్క్ చేస్తుంది. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లో గ్లాస్ మెటీరియల్ ఉంటుంది, మనకి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది ఈ ఫోన్లో. సో మనకి డిస్ప్లే కూడా కర్వ్ డిస్ప్లే ఉంటుంది ఈ MI11లో, కర్వ్ డిస్ప్లే. సో ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి స్క్రీన్ వచ్చేసి 6.8 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. సో 6.8 ఇంచెస్ ఉన్నా కానీ మనకి వెయిట్ వచ్చేసి చాలా తక్కువ వెయిట్, 196 వెయిట్ మాత్రమే. మనకి 5G కూడా ఉంది ఈ ఫోన్లో. సో 196 వెయిట్ గ్రామ్స్ మాత్రమే ఉంది మనకి. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ మెటీరియల్ ఉంది. మళ్ళీ ఈ డిస్ప్లే రెజల్యూషన్ కూడా క్వాడ్ HD రెజల్యూషన్, అంటే 1080 రెజల్యూషన్ కన్నా కొంచెం ఎక్కువ రెజల్యూషన్ మనకి. మళ్ళీ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మనకి కెమెరా కూడా 108 మెగాపిక్సెల్ లెన్స్ ఉంటుంది, మళ్ళీ అల్ట్రా వైడ్ ఉంది, మ్యాక్రో లెన్స్ ఉంది. సో మనకి 128 మెగాపిక్సెల్ లెన్స్తో మనకి 8K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫోన్లో. సో నేను కెమెరా శాంపుల్ డీటెయిల్స్ అని నేను మళ్ళీ సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ MI11 గురించి, కెమెరా డీటెయిల్స్ గురించి. సో ప్రస్తుతానికి ఈ ఫోన్ మాత్రం చాలా లైట్ వెయిటే ఉంది, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఒక హ్యాండ్లో యూస్ చేయడానికి కూడా ఈ MI11 స్మార్ట్ ఫోన్ అనేది. సో ఇలాంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్ మనం కంపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్, అసలు రియల్మీ X7 ప్రోతో ఎంతవరకు ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి. సో నేను ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను, కంపారిజన్ వీడియోస్ వేరే ఫోన్స్తో పాటు. మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4600 mAh కెపాసిటీ ఉంటుంది మనకి ఈ ఫోన్లో. సో నేను ఆర్డర్ చేసిన మోడల్ 8GB అండ్ 128GB వేరియంట్ మోడల్ ఇది. సో దాదాపు అన్ని డీటెయిల్స్ కవర్ చేసాను అనుకుంటా ఫ్రెండ్స్ ఈ ఫోన్ గురించి, స్పెసిఫికేషన్స్ అవన్నీ. సో రెగ్యులర్గా ఇవన్నీ కామన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది, మళ్ళీ LPDDR5 ర్యామ్ ఉంటుంది మనకి, లేటెస్ట్ టైప్ ర్యామ్. సో ఇలాంటి కంపారిజన్స్ నేను చాలా తీస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ వేరే ఫోన్స్తో కూడా. సో ఈలోపు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ MI11 గురించి కింద కామెంట్ చేయండి. సో తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయండి, నేను వీడియోస్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను తెలుగులో కూడా మీ అందరి కోసం. ఎందుకంటే చాలామంది నాకు ఇంగ్లీష్లో రిక్వెస్ట్ చేశారు తెలుగులో కూడా అప్లోడ్ చేయండి బ్రో, రెగ్యులర్గా వీడియోస్ పెట్టానని చెప్పేసి. సో అందుకే మీ అందరి కోసం తెలుగులో కూడా రెగ్యులర్గా ఇప్పటి నుంచి నేను పెడుతూ ఉంటాను, మళ్ళీ తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయినా. సో ఇవన్నీ ఫ్రెండ్స్ మనం ఈ MI11 గురించి చూసాం. సో మళ్ళీ మనం కంపారిజన్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.